మరి అపోస్తుల కార్యాలు ఎంతమంది చదువుకున్నారో నాకైతే తెలియదు, కానీ అపోస్తుల కార్యాలు అనే పుస్తకం చాలా అంటే చాలా ప్రాముఖ్యమైనది. ఇలాంటి మిగతా పుస్తకాలు ప్రాముఖ్యమైనవి కావాలి అనుకోవచ్చు. అన్ని ప్రాముఖ్యమైనవే, కానీ కొన్ని పుస్తకాలు ఇంకా అది మనం చదవకపోతే ఏది కూడా అర్థం కాదు. వాస్తవానికి ఈ పుస్తకం మనకి 66 పుస్తకాలు కలిగినట్టు ఈ గ్రంథం మనకు అర్థం అవ్వాలంటే ఎక్కడి నుంచి చదువు రావాలంటే ఆది కాడి నుంచి చదువుకుండా రావాలి. ఏదో నేను 2 పుస్తకాలు చదివేసానండి, నేను ప్రసంగం చేసేస్తానంటే యూట్యూబ్లో ప్రసంగాలు తీసుకుని ఆ రెఫరెన్స్ అన్ని రాసేసి బట్టి చెప్పేది తప్ప 66 పుస్తకాలు చదవకుండా ప్రసంగం చేసినప్పుడు పని ఎలా ఉంటుందంటే కాపీ పేస్టులు లాగే చూడండి, ఎవడో ఏదో పంపిస్తాడు అంటే పేస్ట్ చేసి ఇలా పంపించేస్తూ ఉంటాడు. అది ఎలా ఉంటుందంటే ఏమైనా అనుకోండి, ఏమైనా మీరే చదువుకోండి. యూట్యూబ్ లేదు ఇలా పంపించేస్తారు, ఏం పంపించావు నాకు సమయం లేదు అని చెప్తామంటే నేను చూడలేదండి అంటే పేస్ట్ మట్టి అన్నీ కూడా. ఈ పేస్ట్ కాకుండా మనం గ్రంథాల నుంచి చదివి ఆ పాట తయారు చేసుకుంటే ఒక అద్భుతంగా ఉంటుంది. అది మన జీవితానికి కూడా బాగుంటుంది. చదవకుండా ఏ విద్యార్థి కూడా పాస్ అవ్వలేడు, ఏ విద్యార్థి కూడా అభివృద్ధి చెందలేడు. అలాగే క్రైస్తవుడు కూడా గ్రంథాలు చదవకుండా ఒక క్రైస్తవుడిగా జీవించాలంటే జీవించలేడు. చదవాలి, చదువు రానివాడు వినాలి. ఈ రెండు చేయకుండా ఏం చేయలేడు. ఇప్పుడు అపోస్తుల కార్యాలు అపోస్తులు ఎంతమంది? 12 మంది. పేర్లేదు చెప్తారా? సడన్ గా ఏంటంటారా? అపోస్తుల కార్యాలు. అపోస్తులు అంటే 12 మంది. ప్రభు ఏర్పరచుకున్న వారు, పంపబడిన వారు. తండ్రి దేవుని ద్వారా పంపబడినటువంటి అపోస్తులు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేంటి? తండ్రి దేవుని ద్వారా మొట్టమొదటిగా ఇక్కడికి పంపబడినటువంటి అపోస్తులు ఒక ఆయన ఉన్నాడు. యేసుక్రీస్తు వారు. ఆయన కూడా అపోస్తులు అన్నారు. అంటే పంపబడిన వాడు, దేవుని యొక్క పని మీద పంపబడిన వాడు అపోస్తులు అంటుంది. ఎబ్రీ పత్రిక చదువుకుందాం. అది 3వ అధ్యాయంలో 1వ వచనం చదవండి. అపోస్తులు అంటే ఏంటో మనకు అర్థం అవ్వాలి. ఎబ్రీ 3:1. ఇందువలన పరలోక సంబంధమైన తెలుగుతో పౌలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తులను ప్రధాన యాజకుడైన యేసు మీద ఎవరండి? అపోస్తులు అన్నాడు. అపోస్తులు కదా, అక్కడ నువ్వు అంటే ఒకరికన్నా ఎక్కువ. నువ్వు అంటే ఒకరే. అపోస్తులుడును ప్రధాన యాజకుడును అంటున్నాడు. దేవుని చేత పంపబడినటువంటి అపోస్తులుడు. అంటే అపోస్తులుడు అంటేనే పంపబడిన వాడు. ఎవరి చేత పంపబడ్డాడు అంటే దేవుని చేత, తండ్రి అయిన దేవుని చేత ఈ లోకానికి పంపబడిన వారు అయినటువంటి వారు యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా. ఆ తర్వాత యేసుక్రీస్తు వారి ద్వారా పంపబడినటువంటి వారు ఉన్నారు. వారు 12 మంది. ఎవరు వాళ్ళంటే పేతురు గారు, యోహాను, యాకోబు, అంద్రెయ అందరూ ఉన్నారు కదా. వీళ్ళందరూ కూడా అపోస్తులు 12 మంది. వాళ్ళు పంపబడిన వారు, వారికి అపోస్తులు అని పేరు పెట్టారు. తర్వాత సంఘం ద్వారా పంపబడినటువంటి అపోస్తులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణ మనం చూస్తే అపోస్తుల కార్యాలకు వెళ్ళిపోతే 1వ అధ్యాయంలోని తెలియజేసిన వాళ్ళ పేరు 1వ అధ్యాయము 13వ వచనంలో అక్కడ తెలియజేస్తున్నారు. వాళ్ళ పేరు ఏమనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమ, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, జెలుక అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యోధా అనువారు. ఇందులో ఇస్కరియోతు యోధా లేడు, చనిపోయాడు. కాబట్టి ఆయన ప్లేస్ లో, ఆయన స్థానంలో నటుండి ఇదే 1వ అధ్యాయము 25వ వచనంలో అంటున్నాడు. వీళ్ళందరూ కూడా ప్రార్థన చేశారట. ఆయన మరి 11 మంది ఉన్నారు, ఇంకొక ఆయన లేరు కదా, ఆ స్థానాన్ని ఎలా భర్తీ చేయాలని ప్రార్థన చేస్తారట. అందుకే కట్టేదా 25వ వచనంలో ఏమవుతుందంటే, తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను
అపోస్తలత్వములోను అంటున్నాడు. అంటే అపోస్తులు అనేది ఈ లోకంలో ఏదైనా ఒక పెద్ద పోస్ట్ ఇస్తే దాన్ని చూసి ఎలా మురిసిపోతారో అంతకన్నా పెద్దదండి ఇది పరలోకాన్ని నడిపించేటువంటి ఒక అతి పెద్దదైన జాబ్. ఇది అందరికి ఇచ్చేది కాదు. అబ్బాయి నేను డిగ్రీలు చేసినంటే అది చేసినంటే చేసినంటే అంటే నువ్వు నాకు పనికిరా మాట్లాడండి. ఆయన ఎన్నుకున్న వారికి ఇచ్చాడు. ఇందులో ఎవరు నిర్ణయించాలి ఒక వ్యక్తిని ఎలా అంటే ఆయనే చీట్లు వేసి తీయమన్నారట. ఇద్దరిని ఏర్పరిచి వీళ్ళు ఎవరినైనా అని అడిగితే మత్తీ వేట పడ్డదండి. మత్తీ వేట 12 పూలు అయిపోయినాయి. ఆ తర్వాత సంఘము ద్వారా పంపబడినటువంటి అపోస్తులు ఉన్నారు. సంఘము ద్వారా పంపబడినటువంటి అపోస్తులు 13వ అధ్యాయం. సంఘము ద్వారా పంపబడిన వారు ఉన్నారండి. సువార్త అనేది లేకపోతే సువార్తికులుగా వెళ్ళేది సంఘము ద్వారా జరిగించాల్సిన కార్యక్రమాలు. 13వ అధ్యాయము 2వ వచనం చూస్తే వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్ముడు అంటున్నాడు నేను బర్నబాను పౌలును పిలిచిన పని వరకు వారిని నాకు ప్రత్యేకపరచునని వారితో చెప్పాను. అంతటి వారు ఉపవాసం నుండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని ఏం చేశారు? పంపారు. ఎక్కడికి? అక్కడ కానుకలు చాలా నిలవ తీసుకొచ్చాడు అలా. వాళ్ళు ఎందుకు పంపారంటే దేవుని యొక్క పని మీద, సువార్త పని మీద సంఘము ద్వారా ఏం చేశారంటే ఉపవాసం ఉండి వారి మీద చేతులుంచి వారిని పంపారట. అంటే సంఘము ద్వారా పంపబడినటువంటి అపోస్తులుగా మనకి మరి ఇక్కడ అపోస్తులు అని ఏం లేదుగా లేరు పౌలు గారికి. మరి అపోస్తులని ఎలా చెప్పగలుగుతున్నారని అంటారా? ఆలోచించేద్దాం. 14వ అధ్యాయానికి వెళ్దాం. 13లో రాయకపోవచ్చు కానీ పరిశుద్ధాత్మ తండ్రి కూడా ప్రశ్నలకి అన్ని జవాబులు రాయడంలో 14వ అధ్యాయంలో 14 ఏమంటున్నాడంటే అపోస్తులైన బర్నబాయు పౌలును అన్నాడు. ఇద్దరికి ఏం పేరు పెట్టారు? అంటే దేవుని చేత పంపబడిన యేసుక్రీస్తు వారు అపోస్తులు అన్నారు. మీరు నోట్స్ ఉంటాయి కదా రాసుకోండి. ఆఖరి ఇబ్బంది చెప్పడానికి బాగుంటుంది. దేవుని చేత పంపబడిన వారు అపోస్తులు ఎవరంటే అపోస్తులుడు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు యేసుక్రీస్తు చేత పంపబడిన వారు అదేమన్నా పంపబడినటువంటి అపోస్తులు వీళ్ళు ఎక్కువ లేదు, 12 మంది. సంఘం ఏర్పడిన తర్వాత సంఘం ద్వారా పంపబడిన వారు ఎవరంటే పౌలు, బర్నబా. ఇంకా ఎవరు ఉన్నారంటే ఎవరు ఉంటే గ్రంథం రాయకముందే పరిశుద్ధాత్ముడు రాయించేవాడు. ఆ తర్వాత ఎవరైనా అపోస్తులను పేరు పెట్టుకుంటే గ్రంథానికి వాళ్ళకి సంబంధం లేదు. గ్రంథం ముద్రించబడక ముందు ఉన్నటువంటి వారు అపోస్తులను పేరు పెట్టిన వారికి అపోస్తులు తప్ప ఆ తర్వాత పంపబడిన వారికి అపోస్తులను పేరు పెట్టడానికి అవకాశం లేదు. ఎందుకు అపోస్తులను పేరు పెట్టకూడదంటే ఇక్కడ అపోస్తులు ఒక వ్యక్తిని చేర్చడానికట వారికి క్వాలిఫికేషన్ కావాలట. ఏ క్వాలిఫికేషన్ కావాలి, ఏంటి అర్హతలు వాళ్ళకి కావాల్సింది? అది లేదా మా ఊడు ఉన్నాడండి, మా అక్క అబ్బాయి ఉన్నాడు, లేకపోతే మా పిల్లోడు ఉన్నాడండి, లేకపోతే మా బంధువు ఉన్నాడండి, మా అల్లుడు ఉన్నాడని అంటారు కదా సంఘాల్లో. పాస్టర్ గారి తర్వాత ఎవరో పాస్టర్ గారు అలలు అవ్వాలి. వాళ్ళ కుటుంబం వాళ్ళు, వాళ్ళ సంబంధికులు, వాళ్ళ చుట్టాలు, అక్కడ మేనేజ్ చేసేది కూడా మేనేజ్మెంట్ కూడా వాళ్ళే ఉండాలి.
మొత్తం సర్కిల్ అంతా కూడా ఆడలే, మొత్తం రౌండ్ ఈ దర్శనం ఉండాలి. ఇంకా ఎవరు బెడ్రూమ్ పెట్టారు పొద్దున, ఎందుకంటే ఎప్పుడైనా ఎవరైనా అయిద్దామని భయం. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే అపోస్తలుల్లో యాక్వర్షన్ వాళ్ళలో ఒక వ్యక్తి చనిపోయాడు, యోధా, తన ఉద్దేశం చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ ప్లేస్ లో పెట్టాలంటే పేదరు గారి తరపున ఎవరు లేరంటారా? బంధువులు అంద్రే గారి తరపున లేరంటారా? లేకపోతే జబదే కుమార్ ఆహ్లాదకి ఎవరు చుట్టాలు పెట్టాలి ఎవరు లేరంటారా? చాలా మంది ఉన్నారు వెంబడించిన వాళ్ళు, ప్రభు వారిని వెంబడించిన వారు వేల మంది ఉన్నారు కదా. వేల మంది ఇంకెవరు లేరా ఇలా సంబంధికులు అంటే? వాళ్ళు ఎవరు అవసరం లేదు. ఏం కావాలన్నాడు ఆయన? ఒకసారి 1వ అధ్యాయం అపోస్తలుల కార్యాలలో 21వ వచనం నుంచి ఈ అర్హత ఉండాలంటే అపోస్తలత్వంలో చేర్చడానికి, 12 మందిలో ఒక వ్యక్తిని చేర్చడానికి ఈ అర్హత కావాలంటున్నాడు. ఒకసారి ఆలోచించారు 21వ వచనం. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని, ఏ యోహాను? జబదే కుమారుడు యోహాను కాదు. యాతర్ నది తీర ప్రాంతాల్లో బాప్తిస్మం ఇచ్చాడు కదా. ఈయన తేనె తింటాడు, నడుకు తోదలు కట్టుకుంటాడు, మెడకు తింటాడని చిన్న చూపు చూసినటువంటి పరిస్థితి చేత ఎవరు నువ్వెవరు అని అడిగారు కదా. ఆ యోహాను అంటే బాప్తిస్మం ఇచ్చు జకరియా ఎలిజబెత్లకి వృద్ధాప్యంలో జన్మించినటువంటి కుమారుడు. ఈ యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ఎవరు బాప్తిస్మం ఇచ్చాడు? యేసుక్రీస్తు వారు కూడా బాప్తిస్మం ఇచ్చాడు. ఇవన్నీ కూడా తెలాలి. బాప్తిస్మం ఇచ్చిన మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి మన అంటున్నాడు, మన యొద్ద నుండి పరమునకి చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించినటువంటి కాలమంతా మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు ఉన్నారు. అంటే బాప్తిస్మం యోహాను బాప్తిస్మం ఇచ్చిన మొదలుకొని యేసుక్రీస్తు వారు ఆరంభమైనంత వరకు కూడా మన మధ్య యేసుక్రీస్తు వారు ఎలా తిరిగారో, ఎలా పెరిగారో, ఎలా మాదిరిగా ఉన్నారో ఇవన్నీ తెలుసున్నవాడు మాత్రమే అలా జీవించగలరు. కానీ అయ్యా పిల్లలకి చాలా డబ్బు ఉందయ్యా మనం చేసేసుకున్నాం ఇందులోనూ, లేకపోతే రికమెండేషన్ చేసేయడా ఇంట్లో పెట్టేద్దామని ఇక్కడ రికమెండేషన్ కానీ అధికారం కానీ ధనం కానీ చూడట్లే. మాకు ఏం కావాలంటే ఇవన్నీ కూడా అడిగి చెప్పగలిగిన ఉండాలి. ఎవరున్నారంటే అందులో 2 వచ్చారండి. వాళ్ళ పేర్లు చూస్తే 20వ వచనంలో, అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు అనేటువంటి ఒక వ్యక్తి అంటుంది. యోసేపు మత్తీయ 2 ఉన్నారు. మనం అంటే మొహమాటానికి 2 పెట్టేద్దామంటే 2 ఉన్నారు కదా. ఇప్పుడు 2 ఎవరు పెట్టినా మనకి ఇబ్బంది కదా. 2లో ఒకరిని అన్నాను, ఒకరు వెళ్ళిపోతారు వెనక్కి. నేను కూడా ముందు నుంచి ఉంటే నన్ను వెనక్కి వెళ్ళేసారా, నన్ను అందులో పెట్టలేదని చెప్పి ఆయన కోసమే కాకుండా ఇంకో 10 మందిని తీసుకుపోతారు వెనక్కి. అలా చేయలే. పరిశుద్ధాత్మ అంటే ఆయన నడిపించాడు. ఆయన అన్నాడు చీట్లు వేయండి ఇద్దరుగా అన్నాడట. చీట్లు వివాదాలకి చీట్లు వేస్తే వివాదాలు ఏముండవు. అందుకేం చేస్తారంటే బొమ్మ బొర్స్ వేసేవారు కదా, ఇప్పుడు చేస్తారు. ఎందులో క్రికెట్ టీంలకి ఎందుకని గొడవ పడరు. మేము బాగా కొడతాం, మేము ముందైతే మాకేముండి అంటారు లేదా బ్యాటర్. అందుకని హెడ్ అండ్ టాస్లు ఎందుకు వేస్తారంటే వివాదాలు రావు దానివల్ల. ఇప్పుడు ఇద్దరిలో ఎలాగంటే దేవా నాయన మరి ఏం చేయమంటావు అని ప్రార్థన చేస్తే ఆయన ఏమన్నాడంటే చీట్లు వేయాలి అన్నాడు. చీట్లు అయితే ఎవరి పేరు వచ్చిందో మత్తీ పేరు వచ్చిందట. చేర్చబడ్డారు. అపోస్తలుల 12 మందికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత సంఘం ఏర్పడిన తర్వాత ప్రార్థన చేసి 2 పంపించారు బర్నబాని. ఓకే, అంతవరకు బాగా ఉంది అపోస్తలుల గురించి. అపోస్తలులు అంటే అర్థమైనప్పుడు పంపబడిన వారు ఏ పని మీద? దేవుని పని మీద పంపబడిన వారు. ఇప్పుడు నేను పంపారనుకోండి అపోస్తలుడు అవుతాడా? నన్ను ఎవరైనా పంపారనుకోండి అపోస్తలుడు అవుతారా? ఎందుకు కాదు? ప్రశ్న ఎందుకు అవ్వం? చాలా మంది అపోస్తలుడు అని పేరు పెట్టుకుంటున్నారు కదా, అపోస్తలుడు పలనా అని పెట్టుకోవడానికి లేదంటున్నాడు. ఉంటే గ్రంథంలో చెప్పేవాడేమో. ఇంకా ఆ తర్వాత పంపబడిన వారు అపోస్తలులు కాదు. క్రైస్తవులు మనం చేయాల్సిన పనులు ఏంటంటే సువార్థికులు అన్నాడు, ఉపదేశకులు అన్నాడు, అంతే వాళ్ళని కాపర్లు. ఇప్పుడు అపోస్తలుల కార్యాలు అంటున్నాం కదా. అపోస్తలుల కార్యాలు అంటే అర్థం ఏంటి? కార్యములు అంటే పనులు. అసలు వాస్తవానికి ముందు దీనికి కార్యాలయాన్ని పెట్టారట. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశారంటే దీనికి అపోస్తలుల కార్యాలయం పెడితే బాగుంటుందని అపోస్తలుల కార్యాలయాన్ని పెట్టారు. వాస్తవానికి అపోస్తలుల కార్యాలయం అంటే ఎంతమంది అపోస్తలులు ఉన్నారు? యేసుక్రీస్తు వారి ద్వారా ఆకర్షణ వాళ్ళు
మరి 12 మంది అపోస్తులు చేసిన కార్యాలు ఉన్నాయి ఇందులో. కింద మనం చదువుకున్నాం కదా, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో 12 మంది పేర్లు చదువుకున్నాం. ఈ 12 మంది చేసినటువంటి కార్యాలు ఇందులో ఉన్నాయా? కనిపిస్తాయా మనకి? ఉన్న చదివారు అపోస్తుల కార్యాలు 20 చదివారు? ఎవరు కనిపిస్తారు అందులోని? ఎక్కువగా ఎవరెవరు కనిపిస్తారు మనకి? ఆంద్రియ, అపోస్తలులు, లోక. ఆంద్రియ ఏం చేశారు అందులో? లోక అపోస్తలుడు కాదు. చెప్పలేదండి, నా దృష్టిలో చదవలేదండి ఇంకా అపోస్తల కార్యాలు. అంటే అపోస్తల కార్యాల్లో మనకి ఎక్కువగా కనిపించేది ఎవరు? పౌలు గారు, ఇంకా అంతకు ముందు పేదరు గారు, పేదరు గారితో పాటు ఇంకొక ఆయన యోహాను గారు. అందరూ లేరు అందులో, కొంతమంది మాత్రమే కనిపించారు. వాస్తవానికి అందరే రాయాలండి కానీ పుస్తకం తవ్వలేదు. ఎవరి యొక్క పరిచర్య ఎంత ఇంపార్టెంటో దేవుడు అంతవరకే చూపెట్టాడు. మరి ఏదో 2-3 అపోస్తులు రాసినంత మాత్రాన అపోస్తుల కార్యాలు అంటే చాలా మంది అపోస్తులు గారు 12 మంది రాసేసారండి అంట. 12 మంది ఉన్నాయి ఇందులో అంటే లేవు. ఓకే, ఇప్పుడు ఎందుకో ప్రశ్న, అపోస్తుల కార్యాలు రాసింది ఎవరు? లోక గారు. కరెక్టా? అపోస్తుల కార్యాలు అపోస్తులు రాయాలి కదా, లోక గారు అపోస్తులు కాదు కదా, ఎవరు రాయారు? పౌలు గారు చాలా రాశారు అంటారు కదా, పౌలు గారా? తెలీదా ఆయన్ని? ఇన్ని పేర్లు ఉపయోగపడరా? అపోస్తల కార్యాలు ఎవరు రాయారంటే లోక గారే, లోక గారు రాయారు. మరి అపోస్తలు ఎందుకు రాయలేదు? పేదరు గారు ఎందుకు రాయలేదు? పౌలు గారు ఎందుకు రాయలేదంటే లోక గారు ఎందుకు రాశారని మనం తెలియదు. లోక గారు అలా ఎందుకని అనుకుంటున్నాయి ఇక్కడ? లోక గారి పేరు ఏమి ఉంటుంది అపోస్తల కార్యాలు ఎక్కడైనా? మరి ఎక్కడ కనిపించింది? మరి ఆయన రాసేదని అలాగా మనం నిర్ధారణ చేస్తాం? ఎంట్రాన్స్ లో చదవాలి. 1 సోమరాజు గారు ఎంట్రాన్స్ లో ఉందని అంటారు. ఆ ఎంట్రాన్స్ ఏంటో చదివారు. వెళ్దాం గేట్ దగ్గరికి, ఎంట్రాన్స్కి వెళ్దాం. అపోస్తల గారు గేట్ దగ్గరికి రండి. 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఓ థెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటినీ గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని. ఎవరైనా తెలియదు, ఇంకేం చదవాలా? ఇప్పుడు ఈయనే లోక గారిని ఎలా చెప్తాం? మనకి ఇది వరకు ఇప్పుడు అంటే ఫోన్లు వచ్చేసినాయి కాబట్టి అర్థం కావట్లేదు. కానీ ఇది వరకు లెటర్ రాసేవారు కదా, ఉత్తరం పసుపు కాబట్టి, ఇంకోటి ఏమో బిస్కెట్ కవరా, ఇంకోటి ఏమో నీలం కవర్లో కవర్ ఉంటుంది. ఆ కవర్ రాసినప్పుడు ఆ రాసిన వారి యొక్క అది ఎవరు రాసారో టైటిల్ వేరే ఉంటుంది. పూజ్యులైన తండ్రి గారికి, గౌరవనీయులైనటువంటి తండ్రి గారికి. ఇప్పుడు మాకు ఒకటే మొబైల్లో పిల్లలు 4-5 పిల్లలు ఉన్నారనుకోండి, ఒకటే మొబైల్ ఉంటుంది కదా. ఏ పిల్లలు మెసేజ్ ఇచ్చారనుకుంటాం, భార్య అయితే అలాగే ఆవిడని పెడుతుంది, యారాందో లేకపోతే గౌరవలేనండి ఏమన్నా భార్య తెలిసిపోతుంది మెసేజ్ పెడితే. టైప్ చేసి పెడుతున్నారు. 3 పిల్లలు ఉన్నప్పుడు ఏ పిల్ల ఎవరు పెట్టారని మనకి ఎలా తెలుస్తుంది? శ్రీని గారికి 2 పిల్లలు, సిరిని శశిని. వాళ్ళిద్దరిలో డాడీ బాగున్నావా అంటారు, ఒకటే మొబైల్. పిల్ల బాగా పెట్టిందా బాగా పెట్టాడు ఎలా తెలుస్తుంది? తెలిసిపోతుంది అంటారా? నాకు 2 పిల్లలు. మా పిల్ల మా అబ్బాయికి ఒక మొబైల్లో పెడితే మా పిల్ల డాడీ గారు అంటుంది, మా పిల్లడు డాడీ అంటాడంటే. దాన్ని బట్టి డాడీ అంటాడంటే ఓ మా అబ్బాయి పెట్టాడు అనుకుంటుంది డాడీ గారు అంటే తెలుస్తుంది. అంటే వాళ్ళ యొక్క ప్రొనౌన్స్ ఏంటంటే వాళ్ళ యొక్క భావాలు ఎలా రాస్తారు, వ్యక్తం చేస్తారు కదా. ఓ ప్యాటర్న్ బట్టి ఓ మా పిల్ల మెసేజ్ పెట్టింది, లేకపోతే బాగున్నామ్మా అని అనుకోండి అబ్బాయి పెట్టినప్పుడు, ఇదేంటి నేను పెడితే అమ్మ అంటాడేంటి. ఇలాగా అక్కడ రాసినటువంటి ఆ ఫస్ట్ వచనం ఒకసారి చదివితే ఆయన మొట్టమొదటిగా ఏమంటే ఓ థెయోఫిలా అంటున్నాడు, ఓ థెయోఫిలా అంటున్నాడు. ఆ పరిచయం ఒకసారి ఆలోచన చేస్తే ఇక్కడే ఒక వేలు పెట్టుకుని లోక సువార్తకి వెళ్దాం.
లూకా సువార్త మొదటి అధ్యాయానికి వెళ్దాం. అక్కడే వాడుతున్నాడు. ఒక లూకా గారు అయితే కనుక ఆయన పరిచయం చేసేది ఎలా ఉండాలంటే ఒకేలాగా ఉండాలి. లూకా సువార్త లూకా రాశాడని ఆ భావం చెప్తుంది పైన లూకా గారు రాసినటువంటి సువార్త. మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. ఘనత వహించిన థెయోఫిలా అంటున్నాడు. థెయోఫిలా, ఆరంభం నుండి కనులారా చూసి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్య నెరవేరిన కార్యముల గురించి వివరముగా వ్రాయటకు అనేకులు కూరుకున్నారు. ఏ రాయడం కంట? ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించినటువంటి ప్రకారము మన మధ్యలో నెరవేరిన కార్యములను గురించి వివరంగా రాయడానికి అనేకులు కోరుకున్నారట. అందులో ఇప్పుడు ఈయన కూడా కోరుకుంటున్నాడు, కానీ అలా రాయడానికి కాదు. కనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయంగా జరిగినవని నీవు తెలుసుకున్నటకు వాటినన్నిటినీ మొదటి నుండి తలచి పరిష్కారంగా తెలుసుకుని ఉన్న నేను అంటున్నాడు. సేకరించేసినా కానీ యేసుక్రీస్తు వారితో ఇలా తిరిగి ఉండకపోవచ్చు, అన్నీ చూడకపోవచ్చు, కానీ ఆయన గురించి బాగా తెలుసుకున్నాడు, సేకరించాడు. తెలుసుకొని ఉన్న నేను అంటున్నాడు. అనేకులు కోరుకున్నారు, కానీ నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయంగా జరిగినవని నీవు తెలుసుకున్నట్టుగా వాటిని అన్నింటినీ మొదటి నుండి కూడా తలచి పరిష్కారంగా నిజమేనా, పరిష్కారం అంటే నిజమేనా, ఇవి సంగతులని తెలుసుకున్న నేను నీ పేరట వాటిని గురించి వరుసగా రచించడం యుక్తమని చిత్ని అంటున్నాడు. ఎందుకు ఈ పుస్తకం ఎవరికి రాశాడు? ఇది లూకా సువార్త ఎవరికి రాశాడంటే ఘనత వహించిన ఓ థెయోఫిలా అని రాస్తున్నాడు కదా. అంటే థెయోఫిలా అంటే ఒక వ్యక్తి పేరు. థియోఫిలా అంటే దేవుని చేత ప్రేమింపబడిన వాడని ఒక అర్థం వస్తుంది. థెయోఫిలా అంటే దేవుని చేత ప్రేమింపబడిన వాడంటే దేవుడు అంటే భక్తి కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈ లూకా గారు ఒక లెటర్ రాస్తున్నారు. ఎందుకంటే సంగతులన్నీ కూడా నీకు తెలుసు, విన్నావు కదా, సంగతులు రూఢి అని నేను నీకు రాస్తున్నాను ప్రత్యేకించి. అంటే లూకా గారికి ఈ థెయోఫిలా ఆయన చాలా మంచి స్నేహితుడు కావచ్చు. ఈ ఘనత వహించినటువంటి ఒక పదం అంటే ఆ కాలంలో, ఏ కాలంలో అంటే వాళ్ళు నివసించిన కాలంలో. ఈ లూకా గారు ఏ కాలపు వాడైనా? ఆ కాలంలో ఎవరు పరిపాలిస్తున్నారు? బబులోనీలా, మాదీలా, రోమీలు పరిపాలన చేస్తున్నారు. యేసుక్రీస్తు వారిని కూడా పట్టుకుని రానే కదా రోమ చక్రవర్తి పిలాతు దగ్గర తీసుకుపోయారు. వీళ్ళందరూ కూడా ఆ కాలంలో పరిపాలిస్తున్నప్పుడు ఈ క్రైస్తుల్ని అనగదొక్కడానికి యేసుక్రీస్తు వారి వారికి ఎలా పడ్డారో యేసుక్రీస్తును వెంబడించిన వారిని కూడా అలాగే పడ్డారు. ఈ రోమ చక్రవర్తి కాలంలో వాళ్ళ పరిపాలనలో ఒక మంచి అధికారం కలిగిన వ్యక్తిగా మనకి ఈ థెయోఫిలా ఆయన కనిపిస్తున్నాడు. ఘనత వహించిన అనే మాట ఒక గొప్ప బాధ్యత కలిగిన వ్యక్తి అంటే, అంటే ఒక మంచి జాబ్లో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు ఆ పరిపాలనలో, రోమ పరిపాలనలో. అలాంటి వ్యక్తి ఈయనకి బాగా పరిచయస్తుడు కావచ్చు. కాబట్టి ఒక లెటర్ రాస్తున్నాడు, ఆయన రాస్తున్నాడు. ఇవన్నీ కూడా లూకా గారు రాసినంత క్షుణ్ణంగా మార్క్ గారు రాయలేదు, మత్తయి గారు రాయలేదు, యోహాన్ గారు రాయలేదు. మీరు ఇవన్నీ కూడా ఒకసారి చదువుకుంటే, 4 పుస్తకాలు చదువుకుంటే కొన్ని కనిపించు. లూకా గారు రాసింది చాలా బాగా రాశాడు ఆయన, లూకా గారు. ఎందుకు మరి ఆయన ఎవరు అపోస్తులు కాదంటున్నారు? ఆయన ఎవరు మరి? లూకా రాసింది అపోస్తులు కాదని రాసింది లూకా గారు అంటున్నారు గ్రంథకర్త. ఎందుకంటే లూకా సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 1వ వచనం రెండు కూడా పరిచయం ఒకేలా కనిపిస్తుంది మనకి. ఓ థెయోఫిలా అనేది కనిపిస్తుంది. అపోస్తుల కార్యాలలో మనం వచ్చేసి మొదటి అధ్యాయంలో మొదటి వచనం అంటాడంటే నా మొదటి గ్రంథాన్ని రచించినట్టున్నాడు కదా. ఆ మొదటి గ్రంథం ఏంటంటే లూకా సువార్త. నా మొదటి గ్రంథాన్ని నేను రచించింది. ఇది 2వ పుస్తకం. ఇది ఎవరు రాస్తున్నాడు? ఇది 2వ పుస్తకం ఆయనగా రాస్తున్నాడు. మళ్ళా
రెండో పుస్తకం రాయడానికి గల ఉద్దేశం ఏంటంటే నువ్వు ఎంత ఘనత వహించినా నా ప్రభువుని నువ్వు కూడా అంగీకరించాల్సిందే. ఒకవేళ నేను చాలా ఘనమైనటువంటి బాధ్యత కలిగినటువంటి ఒక ఉద్యోగం ఉన్నాను అనుకుంటున్నావేమో, నీకన్నా ఘనత వహించిన ఉద్యోగాలు ఉన్నటువంటి వారు సైతం ప్రభువుని అంగీకరించారు, ప్రభు సువార్తకు అడ్డుపెట్టలేదు వాళ్ళు అని ఈ అధ్యాయం 28 అధ్యాయంలో కూడా చాలా మంది పేర్లు వివరిస్తారు ఆయనకి. కొన్నేళ్ళ గురించి ఈ తేయోఫిలాకి ఎందుకు, కొన్నేళ్ళ గురించి ఆయనకు అవసరం ఉంటుందా? లేదా అగ్రిప్ప మహారాజని అగ్రిప్ప రాజా అంటాడు. అగ్రిప్ప అనేటువంటి ఆయన గురించి తేయోఫిలాకి ఎందుకు చెప్పాలి? కైప అనే వ్యక్తి గురించి తేయోఫిలాకి ఎందుకు చెప్పాలి? సపోజ్ నేను ఇప్పుడు నాయుడు లెటర్ రాస్తున్నాను అనుకోండి, ఆయన ఇప్పుడు అన్నింటి ఇట్లా భక్తి ఉంది. ఇప్పుడు ఏమంటే షేక్ గారు సైతం అన్నాం అనుకోండి, ఇది ఎలా ఉంటుంది? షేక్ గారు సైతం ఆయనే మీటింగ్ పెట్టించాడండి, మనం క్రైస్తవ మీటింగ్ అన్నాం అనుకోండి, ఇది ఎలా ఉంటుంది? ఎంత అర్థజ్ఞానం ఉంటే ఆయన ఒప్పుకున్నాడా? ఆయన కూడా మారాడా? తన హృదయం మార్చుకున్నాడా? ఇప్పుడు ఎవరు మార్చుకోవాలి? విన్నటువంటి ఆయన కూడా తేయోఫిలాకి అదే అర్థమవుతుంది. ఇప్పుడు అదే అర్థమయ్యేలా చెప్తున్నాడు. ఎంతో ఘనత వహించినటువంటి వారే ప్రభువుని అంగీకరించారు, నువ్వు కూడా అంగీకరించి తీరాల్సిందే అని అంటున్నాడు. ఈ అపోస్తల కార్యాలు ఎక్కువగా మేము 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 అనే మాట ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయన ఎందుకు మేము 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 అంటున్నాడంటే ఆ మాట ఎవరు వాడుతున్నారు అని ఆలోచన చేస్తే ఎక్కువగా వాడేది లోకా గారే. మరి మేమంటే మరి పౌలు గారు ఉండాలిగా. పౌలు గారు రాస్తే మేము అంటాడు, పేతురు గారు రాస్తే మేము అంటాడు. కానీ ఇక్కడ రాసింది లోకా గారు మేము వెలుచుండగా మేము ఆ స్థలానికి వెళ్ళినప్పుడు, మేము ఈ స్థలానికి వెళ్ళినప్పుడు అని అంటున్నాడంటే పౌలు గారితో కూడా ఎవరుంటారు? దానికి ఒకటి చూసుకుందాం. 20 అధ్యాయంలోకి వెళ్దాం. 20 అధ్యాయం 7వ వచనంలో ఆదివారం నేను రొట్టె విచ్చుటకు ఎవరట? మేము. ఇది పౌలు గారు రాయట్లే పత్రిక. పౌలు అంటే మనకి గ్రంథకర్త ఎవరు ముందు అర్థం కావాలి. ఈ గ్రంథకర్త ఎవరికి రాస్తున్నాడో పుస్తకం అర్థం కావాలి. అది ఎందుకోసం రాస్తున్నాడో ఈ పుస్తకం అర్థం కాకపోతే అయ్యో బైబిల్ అంటే మాకు ఉందండి, మనం కొనుక్కున్నాడు, పెద్ద అక్షరం కొనుక్కున్నాడండి, ఇంత రైల్వే కొనుక్కున్నాడంటే దానివల్ల ఫలితం ఏమి లేదు. మా ఇంట్లో 10 బైబిల్ ఉన్నాయండి, ఎందుకు 10 బైబిల్ ఎవరెట్టుకోమనండి? నువ్వు ఒక్కసారి కూడా చదవకపోతే అది పుస్తకం ఎవరు రాశారో, ఎందుకు రాశారో, ఏ ఉద్దేశం మీద రాశారో అర్థం కాకపోతే మన జీవితాలే మారలేనప్పుడు బైబిల్ ఎట్టుకుంటే సుఖం ఉంది. ఒక పిల్లలు పుస్తకాలు కొనుక్కున్నట్టే కదా ఇది కూడా. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, అంటే రొట్టె విరుచుటకు కూడినప్పుడు ఎవరున్నారంటే గ్రంథకర్త ఉన్నాడు. గ్రంథకర్త ఎవరంటే లోకా గారు. లోకా గారు నేను కూడా ఉన్నాను అంటున్నాడు. ఈ లోకా గారు ఎందుకున్నారంటే పౌలు గారు వాళ్ళతో ఈయన కూడా పరిచర్యకి వెళ్ళిపోతున్నాడు. ఇంకా కిందకు వస్తే 11వ వచనంలో మేము ముందుగా వాడెక్కి అస్సులో పౌలును ఎక్కించుకొని వాళ్ళని, మేము ముందుగా వాడెక్కి అస్సులో పౌలును ఎక్కించుకొని వాళ్ళని. ఎవరంటారంటే పౌలు లోకా గారు తెలియాల్సినారు మేము వెళ్ళాలి ఎక్కడికి? పౌలు గారి దగ్గరికి. పౌలు గారు విడిచి లోకా గారు ఎప్పుడు కూడా ఉండలేకపోయేవారంట. పౌలు గారు లోకా గారు చేసే ఉద్దేశంతో పౌలు గారు తెలియజేశారు. ఒకసారి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొలస్సలో ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి పత్రిక వెళ్తే అక్కడ తెలియజేస్తున్నాడు. ఒకసారి ఆలోచించేద్దాం. కొలస్సలో ఉన్నటువంటి సంఘానికి రాసిన పత్రిక. అంటే పౌలు గారు ఎక్కడికి వెళ్తే, ఏ ప్రాంతానికి వెళ్తే, ఈవెన్ జైలుకి వెళ్తుంటే జైలుకి కూడా వెళ్ళిపోయాడంట. ఆయనతో పాటు సువార్తకి వెళ్ళిపోయాడంట. ఆయన చేసి వృత్తి చిన్నదేం కాదు ఆ కాలంలో. ఈ కాలంలో ఆరంభైన పట్టుకోలేకపోతున్నాం. రావే మీటింగ్ అంటే ఎక్కడంటే నాకు ఎక్కడ ఖాళీ ఉంటుంది అని అంటాడు. పేషెంట్తో చచ్చిపోతున్నాను అంటాడు. ఆనాడు లోకా గారు తెలియదు. అది చిన్న జాబ్ అయితేనే పట్టుకోలేకపోతున్నాం మనం, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది. ఆయనది
డే అండ్ నైట్ చేసే పని అది. ఎప్పుడు ఏ పేషెంట్ అవుతాడో తెలియదు. అయినా కానీ ఆయన దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడంటే ప్రభు మనకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు. ఈ గ్రామంలో వచ్చాడు. ఈ గ్రామంలోకి ఎలా వచ్చాడంటే పరిచర్యలో పరిచారకుడిగా, అంటే ప్రభు యొక్క శిష్యుడికి ఈయన కూడానే ఉన్నట్టు మన గ్రంథం పరిచయం చేసింది. చదువుకున్నాం 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీయుల సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చదువుకుందాం. 15వ వచనం చదువుకుందాం. లోక అను ప్రియుడైన వైద్యుడును, అంటే కొలస్సీలో ఉన్న సంఘానికి రాసిన పత్రిక అయితే పౌలు గారే రాశారు కాబట్టి పౌలు గారు లోక గురించి తెలియజేస్తున్నాడు. నా ప్రియుడు అంటున్నాడు. ప్రియుడు అంటే ఆయన చాలా సన్నిహితమైన సంబంధం కలిగిన వ్యక్తి. ఆయన ప్రేమించినటువంటి వ్యక్తి, పౌలు గారి చేత ప్రేమింపబడిన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు లోక గారు. లోక అను ప్రియుడైన వైద్యుడును అంటాడు. ప్రియుడైన వైద్యుడు అంటున్నాడు. ఆయన చేసే వృత్తి ఏంటంటే వైద్యం అంట. వృత్తి లోక గారు వైద్యుడు. అలాగే ప్రభు పని మానేశాడంటే, అయ్యా వాళ్ళు పట్టేసుకుంటున్నారు కదా, జైల్లోకి వెళ్తున్నారు కదా, వెళ్ళయ్యా నాకు ఇక్కడ వైద్యం ఉంది అన్నాడంటే పౌలు గారిని గుర్తుంటే వైద్యం చేసింది కూడా ఆయన నటిని కూడా ఉంది. పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా సన్మానాలు కన్నా ఎక్కువ ఉన్నాయంటే దెబ్బలు హింసలు ఉన్నాయి కదా. ఆయనతో కూడా వాళ్ళు ప్రయాణం చేసి ఆ సముద్రంలో కూడా ఈదినటువంటి వారిలో ఈ లోకం కూడా, అంటే ఈ అపోస్తల కార్యాలు ఎందుకు రాశారంటే సంఘం ఎలా ఏర్పడింది, అంటే క్రైస్తవులు ఎలా ఉద్భవించారు భూమి మీద, ఈ సంఘం ఎలా అభివృద్ధి చెందింది, సంఘానికి వచ్చిన శ్రమలు ఏంటి, సంఘానికి వచ్చిన కష్టాలు ఏంటి, ఆ కష్టాల్లో దేవుడు చేసినటువంటి ఉపకారాలు ఏంటి, ఇవన్నీ ఎందులో ఉంటాయంటే ఒక అపోస్తల కార్యాలయంలో మనకి ఎక్కువగా కనిపిస్తాయి. వాస్తవానికి ఈ అపోస్తల కార్యాలు చదివితే పత్రికలన్నీ కూడా మనకి అర్థమవుతాయి. కొలస్సీయుల సంఘం ఎలా ఏర్పడింది తెలియదు. కొరింథీయుల సంఘం ఎలా ఏర్పడిందో తెలియదు. లేదా తెస్సలోనికల సంఘం ఎలా ఏర్పడిందో తెలియదు. అది తెలాలంటే అపోస్తల కార్యం బాగా తెలియదు. అపోస్తల కార్యాలు తెలకుండా ఈ కొరింథీయులో ఉన్న సంఘానికి అంటాడు. కొరింథీయుల సంఘం ఎలా ఏర్పడిందో తెలియదు. 13వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేసేవారు సువార్త. పౌలు గారు 3 ప్రయాణాలు చేసేటట్టు, 3 సార్లు చేసేటట్టు ప్రయాణం. ఈ అపోస్తల కార్యాన్ని మనం 3 భాగాలు విభజించుకుంటే, కొంతమంది ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి ఒక పుస్తకాన్ని డివైడ్ చేస్తారు. తెలుగు అనుకోండి, రేపు పొద్దున తెలుగు ఎగ్జామ్ ఉంది, అన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాడు, అందులో ఏం చేస్తారంటే ఈ రోజు నుంచి ఈ రోజు దాకా ఇన్ని చదివేద్దాం, ఈ రోజు నుంచి ఇన్ని చదివేద్దాం, ఇలా డివైడ్ చేసుకుంటే వాళ్ళకి అర్థమైపోతుంది. ఓ ఇందులో ఈ మ్యాప్ ఉందా, ఇందులో ఈ మ్యాప్ ఉంది. ఈ అపోస్తల కార్యాలు కూడా మనం ఒక 3 భాగాలు చేస్తే, మొదటి అధ్యాయం నుంచి మొదటి అధ్యాయం నుంచి 8వ అధ్యాయము 3వ వచనం వరకు అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు. దీనికి ఏం పెట్టుకుంటాను హెడ్డింగ్, యోదయులనే సువార్తది. యోదయులు సాక్షిగా ఉన్నారు. వాస్తవం 1వ అధ్యాయము 6వ వచనం చదవండి ఒకసారి. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలు రాజ్యం మరలా అనుగ్రహించేదివా అని ఆయన అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనపరుచుకొని ఉన్నాడు. తన స్వాధీనం అందించుకున్నాడండి. తండ్రి తన యేసుక్రీస్తు కూడా తెలియదట. ఆయన ఎలా అడుగుతున్నారంటే, యేసుక్రీస్తు తిరిగి ఆరోహణమైనప్పుడు, అంటే యేసుక్రీస్తు సిలువ మరణం వరకు లోకా గారు ఏం చేశారంటే ఒక పుస్తకం రాసిస్తాడు, లోక సువార్త. ఆయన యోహాను గారు ఇచ్చిన బాప్తిస్మం దగ్గర నుంచి ఆయన సిలువ మరణం వరకు పుస్తకం ముందు రాసిస్తాడు.
ఇప్పుడు తిరిగి లేచిన తర్వాత నుంచి అపోస్తులు చేసిన కార్యాలన్నీ కూడా ఈ పుస్తకంలో రాశారు. ఈ చెప్తున్నాడు ఆయన 6వ వచనంలో అంటాడంటే వాళ్ళందరూ కూడా వచ్చినప్పుడట వారు అంటున్నాడు, ఇక్కడ మేమట్లే వారు కూడా వచ్చినప్పుడు అంటే శిష్యులు కూడా వచ్చినాడట. వాళ్ళు అడుగుతున్నారట, ప్రభువా ఈ కాలం మంది ఇశ్రాయేలు రాజ్యం మళ్ళా అనుగ్రహిస్తావా అంటారట. అనుగ్రహిస్తావా అంటే వాళ్ళ రాజ్యం ఇస్తే ఆ రాజ్యంలో మరి మా పోస్టులేంటి? జబ్దయి సలోమే యొక్క కుమారుని తీసుకొచ్చి జబ్దయి భార్య తీసుకొచ్చి కుమారుల్ని నాయన నీ కుడి పార్శ్వం ఒకరిని నీ ఎడ పార్శ్వం ఒకరు పెట్టుకోవా అన్నమాట. ఇదేంటన్నా ఎవడుతుంది ఏమైనా అనుభవంగా అంటే మెస్సీ వస్తాడు, రాజుగా వస్తాడు, ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు. అదే కదా యూదుల రాజు ఎక్కడ, యూదుల రాజు ఎక్కడ అని అడిగారు కదా వాళ్ళు. యూదుల రాజు ఈ లోకానికి వస్తే బబులోను రాజులాగో లేకపోతే ఒక దావీదు మహారాజులాగో ప్రపంచాన్ని వెళ్తాడు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అయితే ప్రపంచాన్ని వెళ్ళినప్పుడు ఒక చిన్న పోస్ట్ నీ దగ్గర ఆడేసుకో మా వాళ్ళు కడతాడు అంటే ఆయన వస్తే ఒక రాజుగా ఉంటాడేమో అని వీళ్ళు అనుకుంటున్నారు. ఆ రాజులాగా ఈ భూ సంబంధమైన రాజుల సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేస్తారు అనుకుంటున్నారు కదా. అందుకని అదే మైండ్ లో ఉండి ఇప్పుడు మనం రామచక్రవర్తి పరిపాలన ఉన్నాం, బాగా నలిగిపోతున్నాం ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు రాజ్యం వస్తే ఇశ్రాయేల్కి ఇస్తావా లేకపోతే ఎవరికి ఇస్తావా? ఇశ్రాయేల్కి ఇస్తే మరి మేము అని మాకే వేస్తాం, నేను వెంబడిస్తున్నాం కదా, వెంబడించాం కదా అని అంటున్నాడు. యేసుక్రీస్తు అంటున్నారు, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకుని ఉన్నాడు అంటున్నాడు. కాలాల గురించి మీరు నన్ను ఎత్తుకొడుతుంది, నాకే తెలియదు అయ్యి. నేను ఎప్పుడు వస్తాను నాకే తెలియదు, నా తండ్రి తన స్వాధీనం ముందు ఎల్లు అన్నారు, వస్తాను ఇక్కడికి వెళ్ళి ఎంతమంది అయితే నీ నామం విశ్వసించారో వాళ్ళందరినీ తీసుకురాంటాడు. అప్పుడు సర్వాన్ని ఏం చేస్తాడు? నాశనం చేసేస్తాడు. కాలాన్ని సమయాన్ని తండ్రి తన స్వాధీనం అందించుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకున్నట్టు మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూ దిగంతాల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో 3 ప్లేసులు చూపిస్తున్నాడు. ఒకటి యెరూషలేమా, యెరూషలేము, సారీ ఇక్కడ నేను యూదయ రాశాను కదా, యెరూషలేము అని రాసుకున్నాను. యెరూషలేములో సాక్షులు యెరూషలేము, 2 యూదయ సమరయ అన్నాడు, 3 భూ దిగంతాల వరకు అంటుంది. భూ దిగంతాల వరకు మొట్టమొదట యెరూషలేములో నాకు సాక్షులే ఉండాలన్నాడు. యెరూషలేములో సాక్షులే ఉండాలంటే యెరూషలేములో ఉండాలా, బయటికి వెళ్ళిపోలేదు? ఎక్కడికి వెళ్ళాలి? అందులో ఉండాలా లేకపోతే బయటికి వెళ్ళిపోవాలా? యెరూషలేము సాక్షులే ఉండాలంటే యెరూషలేము వదిలి వెళ్ళిపోవాలా? యెరూషలేములో ఉండాలా? యెరూషలేములోనే ఉండాలి. ఒకసారి లూకా సువార్తకి వెళ్తే ఆఖరి అధ్యాయంలో 24వ అధ్యాయంలో ఈ అపోస్తల కార్యం రాసినటువంటి లూకా గారే ఎంత స్పష్టంగా తెలియజేశారంటే 24వ అధ్యాయము 46 చదువుకున్నాము. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు. ఎక్కడ జరగాలి మారు మనసు? యెరూషలేములో. యెరూషలేము మొదలుకొని సమస్త జనాలంటే స్టార్టింగ్ ఎక్కడి నుంచి వెళ్ళాలంటే యెరూషలేము నుంచే బయలుదేరాల్సి వార్త. సమస్త జనుల్లో ఆయన పేరట అంటే క్రీస్తు పేరట మారు మనసును పాప క్షమాపణ ప్రకటింపబడాలి. మీకు మారు మనసు కావాలి, మారు మనసు పొందిన వారికి పాప క్షమాపణ ఉంది ఆయన నామంలోనే. ఈ నామంలో తప్ప వేరే నామాన్ని క్షమాపణ లేదు, రక్షణ లేదని ప్రకటించాలి. ఆ ప్రకటించేది ఎక్కడంటే యెరూషలేము నుంచే ప్రారంభించుకోవాలి అని తెలియజేస్తున్నాడు. పాప క్షమాపణ ప్రకటింపబడినని వ్రాయబడి ఉంది. ఈ సంగతులకు మీరే యెషయా గ్రంథం 2:1 కానీ మీకా గ్రంథం కానీ చదివితే అంచె దినాలని మొదలెడతాడు. అంచె దినాలంట పర్వత శిఖరం కన్నా ఇది హెచ్చింపబడుతుందంట ఆయన రాజ్యం. ఎవరి శిఖరం ప్రపంచానికి కనబడుతుంటే ఎవరి శిఖరం ప్రపంచంలో అతిపెద్దదైన శిఖరం అంటే అంతకన్నా హెచ్చింపబడుతుందంట ప్రభు యొక్క రాజ్యం అనే సంఘం ప్రపంచం అంతా కూడా తెలుస్తుందట ఆయన సంఘం. ఎవరెస్ట్ శిఖరం కొంతమందికి తెలియకపోవచ్చేమో కానీ
ప్రభు సంఘం అంటే ప్రతి ఒక్కరు కూడా తెలాల్సిందే, అందులో రావాల్సిందే. అందరూ కూడా వస్తేనే రక్షణ, వస్తేనే వాళ్ళకి పాపక్షమాపణ అంటున్నాడు ఒప్పుకున్న వాళ్ళకి. తర్వాత 48వ వచనంలో ఈ సంగతికి మీరే సాక్షులు, మీరు విన్నారు కదా, లోకం గారు అంటున్నాడు, ఈ సంగతికి మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచిండని వారితో చెప్పినది. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. కీ అంత ఇక్కడే ఉంది. ఆయన ఏమన్నాడంటే యేసుక్రీస్తు వారు, నేను వెళ్ళి ఎవరిని పంపిస్తానన్నాడు ఆయన. నేను వెళ్ళి నీ కొరకు ఒక పంపిస్తానని యోహాను సువార్తలో చెప్పారు. ఎవరు పంపిస్తాన్నారు? ఆదరణకర్తని పరిశుద్ధాత్మ మీ దగ్గర పంపిస్తానని చెప్పాడు కదా. ఆయన ఏమన్నాడంటే, నా తండ్రి నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు వస్తాడు, నా తండ్రి చేసిన వాగ్దానం మీ మీదకి వస్తుంది. మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. పైన మీరు శక్తి అంటే పైనుండి వచ్చిన ఆయన మీకు శక్తి ఇచ్చే వరకు కూడా ఇక్కడే ఉండండి. ఏ శక్తి ఇవ్వాలంటే సువార్త ప్రకటించడానికి వాళ్ళకి శక్తి అవసరం ఉంది. దెబ్బలు తినడానికైనా, సహించుకోవడానికైనా, ఓర్చుకోవడానికైనా, దేనికైనా ఒక శక్తి అనేది తండ్రి పంపిస్తారంట. అప్పుడు వరకు మీరు అక్కడ ఉండాలంటున్నాడు. చదవగానే అప్పుడు వరకు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో, పట్టణం అంటే పైన అన్నాడు యెరూషలేము మొదలుకొని అన్నాడు కదా, యెరూషలేము అనే పట్టణంలోనే ఉండండి అన్నాడు. నిల్చుండమంటే నుంచుని ఉండమని కాదు, నిలిచి ఉండడంటే ఎక్కడికి వెళ్ళకుండా అదే ప్రాంతంలో ఉండండి. అరే వచ్చే వరకు ఇక్కడ ఉండి ఊళ్ళో ఉంటున్నాను అనుకో, ఆ ఊళ్ళో ఉండాలి. ఇప్పుడు యెరూషలేములో ఆ శక్తి పొందే వరకు కూడా యెరూషలేములో ఉండాలని ప్రభువు చెప్పేశారు. ఇప్పుడు ప్రభువు ఏం చేశారంటే ఆరోహణం అయిపోయారు. ఆరోహణం అయిపోయిన తర్వాత వీళ్ళంటే అక్కడి నుంచి ఏం చేస్తున్నారంటే ప్రతిదినం కూడా కూడుకుంటున్నారు. వీళ్ళు కూడుకుని ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. అంటే కోపం ఎంత కోపం అంటే పేతురు గారికి చేతులు కత్తుందని కోసేసాడు, చెవి విరిపోయిందంట ఆయనకి. అంత స్పీడ్గా ఎవరు తెస్తాడు, అంతమంది దగ్గరలో కత్తులు అంటే మహా కోపం పట్టి మా ప్రభువుని బట్టేస్తారు మీరు అని చెప్పి చేతులను కత్తెట్టి ఇలా వేసేదానికి వాడు ఎలా అనుకున్నాడు తెలుదో చెవి ఊడిపోయింది. అంత కోపించినటువంటి వ్యక్తి మీద కొడుతుంటే కొట్టించుకుంటున్నాడు, తింటే తిట్టించుకుంటున్నాడు. ఎంతలా మారిపోయాడైనా మారడానికి కారణం ఏంటంటే పైనుంచి ఒక శక్తి రావాలి అని తెలియజేస్తున్నాడు. ఆ శక్తి వస్తే ఏం చేస్తారు? పట్టణం నిలిచి ఉన్నాడు కదా. ఇప్పుడు మనం అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంకి వచ్చేద్దాం. ఈ 5వ వచనం వరకు చదువుతూ మూవ్ చేసుకుందాం. 1వ అధ్యాయంలో 3వ వచనం నుంచి మనం చదువుకుందాం. నా మొదటి గ్రంథం రచించి ఆయన అంటే యేసుక్రీస్తు వారు శ్రమ పడిన తరువాత 40 దినాల వరకు వారికి కనబడుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక రుజువులను చూపి ప్రమాణాలు అన్నాడు. అనేక రుజువులను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొని అంటాడు. ఎన్ని రోజులు ఉన్నాడంట భూమి మీద? ఆయన పునరుద్ధారణ అయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత శిష్యులు ఎన్ని దినాలు ఉన్నారు? అదే రోజు నేను చెప్పాను. ఆయన ఎన్ని దినాలు ఉన్నారు? 40 దినాలు ఉన్నారు. 40 దినాలు శిష్యులు తెలుసు, మీరే నాకు సాక్షులు అంటున్నాడు. 40 దినాల వరకు కనబడుచు దేవుని రాజ్యాల గురించి బోధించారు తప్ప నేను తిరిగి లేచాను ఏంటి మరి బిర్యానీ చేసుకుందామా, ఫిష్ బిర్యానీ చేద్దామా. ఈయన పేతురు గారు ఫిషర్మేనే కదా, చేప పట్టేవాడే కదా. పేతురు వెళ్ళారు మంచి చదువులు వెళ్ళిపోతావా ఈయన అనలా. ఆయన కాలక్షేపం చేయడానికి తినడానికి రాలే, అక్కడికి వెళ్ళాలి. మళ్ళీ అక్కడికి వెళ్తేనే కానీ వీళ్ళకి శక్తి అనేది రాదు. పరిశుద్ధాత్ముడు రాడు. పరిశుద్ధాత్మ లేకపోతే వీళ్ళ ముందుకి వెళ్ళలేరు. వెళ్ళకపోతే ఆయన పని ఆగిపోద్ది. ఉన్న దినాలలో ఎంత పని చేశాడంటే ఆయన తిరిగి లేచిన తర్వాత కూడా దేవుని కూర్చుని రాజ్యం కూర్చుని విషయాలే మళ్ళీ చెప్పాడట. నేను ఎవరిని అనుకుంటున్నా అనుమానించదు, నేను ఆయన్నే అని చెప్పి చెప్పుకుంటూ వచ్చి 4వ వచనంలో మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. లోకసువార్త 24వ అధ్యాయం మనం చదువుకున్నది ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించను. ఇవన్నీ కూడా సేకరించాడు ఈయన లోక గారు. వాళ్ళ దగ్గర ఏం చెప్పాడు మీకు యేసుక్రీస్తు వారంటే ఏం చెప్పినప్పుడు ఇవన్నీ కూడా థెయోఫిలకు రాసి చెప్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ 2వ గ్రంథంలో మళ్ళీ ఎక్కడైతే ఆపేసాడో మొదటి గ్రంథంలో 2వ గ్రంథంలో మళ్ళీ కంటిన్యూ చేసి ఆయన రాస్తున్నాడు. థెయోఫిలా యేసుక్రీస్తు వారు వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించాడు. ఏమన్నాడంటే మీరు అంటే శిష్యులతో చెప్తున్నాడు ఆయన యేసుక్రీస్తు వారు, మీరు యెరూషలేములో నుండి వెళ్ళగా నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం వరకు కనిపెట్టుడి అన్నాడు.
కనిపెట్టుంటే లేదు నేను సమరయ్యకి వెళ్తా, నేను అక్కడికి వెళ్తా, ఇక్కడికి వెళ్తా, మా చుట్టాలు అక్కడ ఎక్కడ ఉన్నారు అని అన్నారు అనుకోండి, వాళ్ళు ప్రభు కాదని విన్నట్టు అపోస్తుల్లో ఉండలేదు. శక్తి వస్తుంది, ఎప్పుడు వస్తుంది నేను చెప్పను, కానీ ఉండండి అలాగా అన్నాడు. పట్నం వెళ్ళద్దు, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కూడా కనిపెట్టింది. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చిన కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారు అన్నాడట. యోహాను గారు యోర్దాను నీటిలో బాప్తిస్మం ఇచ్చాడు, చాలా మంది బాప్తిస్మం పొందారు. కానీ మొట్టమొదటి బాప్తిస్మం పొందుతున్నారు యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొంది చనిపోయి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధరణ లేచిన తర్వాత మొట్టమొదటి బాప్తిస్మం పొందుతున్నారు ప్రభు యొక్క రాజ్యాన్ని విస్తరింపజేయడం కోసం. ఎలా ఏర్పడ్డది అనుకుంటున్న సంఘం అని దేవుడికి చెప్తున్నాడు. ఆయన ఎలా ఏర్పడ్డది అనుకున్న సంఘం? యోహాను బాప్తిస్మం ఇచ్చాడు, వాగ్దాన సంఘం ఏర్పడ్డది. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందిన వారి సంఘం ఏర్పడ్డదని గ్రంథం తెలియజేస్తుంది. ఆయన తెలియజేస్తున్నాడు. అది పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందింది అని అన్నాడట. అన్నప్పుడట వీళ్ళు ఏమంటారట, మరి నువ్వు వస్తావు కదా, మరి ఈ కాలంలో మరి ఇస్రాయల్కి రాజ్యం ఇచ్చేస్తావా, లేకపోతే రోమిల్కి ఇస్తావా? ఇస్రాయల్కి ఇస్తే మాకేంటి అన్నప్పుడు సమయాల కాలాన్ని మా చేతిలో లేవు, తండ్రి చేతిలో ఉన్నాయి, ఆయన ఎప్పుడు విడుదల చేస్తే అప్పుడని అని చెప్పుకుంటూ వచ్చి ఎంతో వచ్చిన అంటే ఆయనను పై కంటిన్యూషన్ మాట పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందారన్నారు కదా. ఆ పరిశుద్ధాత్మ మీ మీద వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. ఇంకేంది కదా మీకు ఈ రాజ్యం గురించి అంటున్నాడు. ఇంకేంది మీకు అన్ని ఆయనే చూసుకుంటాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి రాకపోతే మీకు శక్తే రాదు. ఆ శక్తి కోసం మీరు కనిపెట్టి ఉండండి అని యెరూషలేములోనే ఉండమన్నాడు. ఇప్పుడు యెరూషలేములో ఏం చేస్తున్నారంటే యెరూషలేములో ఉండమన్నారట. ఆ శక్తి పొందిన తర్వాత ఏం చేయాలంటే ఈ యెరూషలేములో నాకు సాక్షులే ఉండాలి. ముందు యెరూషలేం అంటే చిన్నది కాదు, సొలొమోను దేవాలయం కట్టింది కదా, ప్రతి దేశం కూడా యెరూషలేం మీదే కట్టేసింది. ఫిలిస్తీన్లు వీళ్ళ మీదే, బబులోనీయులు వీళ్ళ మీదే, ప్రతిదీ కూడా వీళ్ళ మీదే, రోమేలు వీళ్ళ మీదే. యెరూషలేం అంటే బంగారు దేవాలయం. ఆ ఆలయం అంటే ఇది యూదుల పట్టణం. ఇది యూదుల పట్టణం అంటే ప్రపంచానికి భయం. అది ఇప్పటికీ భయమే. అందుకే ఏది కూడా దాన్ని జయించలేకపోతుంది ఇజ్రాయెల్. ఈ యెరూషలేంని స్థావరంగా కేంద్రంగా చేసుకుని సువార్తను పంపించాలంటే యెరూషలేంలోనే ఉండాలి. యెరూషలేంలో ఉండి పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మం పొందేవారు కూడా అక్కడే ఉంటే జరిగే సంగతుల గురించి తెలియాల్సిన ముందు యెరూషలేంలో నాకు సాక్షులుగా ఉండాలంటున్నాడు. ఆ తర్వాత యూదయ సమరయలో ఉండాలంటే యెరూషలేం విడిచి ఇక్కడికి వెళ్ళాలి. ఆ తర్వాత ఈ మూడు విడిచి బయటికి వెళ్తేనే కానీ భూదిగంత వరకు సాక్షులుగా ఉండలేదు. ఇప్పుడు వీళ్ళు శక్తి పొందిన తర్వాత ఇక్కడ ఉండిపోయారు అనుకోండి, మరి సువార్త ఇక్కడికి ఎలా వెళ్తుంది? వెళ్ళదు. ఇక్కడ కాదు కదా, మరి ఇక్కడికి వెళ్ళకపోతే ఇక్కడికి ఎలా వెళ్తుంది? వెళ్ళదు. ఈ రెండు చోట్లకి వెళ్ళకపోతే ప్రభు ఇచ్చిన ఆజ్ఞ అవుతుంది నెరవేరు. ప్రభు ఇచ్చిన ఆజ్ఞ నెరవేరకపోతే మరి తండ్రి తన కుమారుడు పంపించిన సంకల్పం ఏమవుతుంది? నెరవేరు. ఆయన యొక్క నడిపింపు ఎలా ఉంటుందో మనుషులకు తెలియదు. ఒకసారి అనుకున్నాను, ఇక్కడే అనుకున్నాను, ఇది అంత ఉపయోగం వచ్చాను, మనకు తెలియదు ఎందుకు వచ్చాం. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పర్పస్ మీద వచ్చారు. డబ్బు సంపాదించాలని కదా, ఎవరు ఎంజాయ్ చేద్దాం, ఎవరు రాలే. ఇక్కడికి వచ్చిన తర్వాత కనిపిస్తుంది ఎంజాయ్, రెండు కనిపిస్తున్నాయి. అక్కడిగా దేవుడు జీవాన్ని మరణాన్ని నేను ముందుంచి నేను కోరుకుంటావు కోరుక అన్నాడు. ఇది వరకు మందు తాగాలంటే అక్కడెక్కడ దాసి పట్టుకెళ్ళేవాడు. ఇప్పుడు గవర్నమెంట్ అంటుంది రండి చక్కగా తాగండి, డబ్బాల దగ్గరే ఖర్చు పెట్టుకోండి, మీరు మంచాలు లేకపోతే బయట బోర్డు ప్లేస్ ఉంది ఎక్కడైనా దొల్లేయండి, నేనేం పట్టించుకోను. ఎంత ఎంజాయ్ చేసింది. ఇంటికాడైతే అమ్మానాలు వేయబడాలి, చుట్టాలు వేయబడాలి, అందరికి వేయబడాలి. ఇక్కడ కొంతకాలానికి బాడీ కూడా ఇక్కడే వదిలేయంటాడు. చచ్చిపోతారు కదా మన తాగి చచ్చిపోయిన కూడా ఇక్కడ లేకపోలేదు. జీవం మనం మన దగ్గర ఉంది. ఆయన ఏమంటాడంటే శక్తి పొందుతారు కదా అని అంటున్నాడు. వీళ్ళు ఇప్పుడు యెరూషలేము నుండి ఏం చేస్తున్నారంటే 15వ వచనంలో ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు అన్నాడు. సహోదరులు ఇందులోకి రాలే, స్త్రీలు రాలే. ఇంకా అక్కడికి సహోదరులు ఉన్నారు. ఎంతమంది అంటే అందులో 120 మందిలో సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నుంచి ఇట్లా అన్నాడంట, సహోదరులారా, యేసును పట్టుకుని వారికి త్రావు చూపిన యోధాన్ని గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన జ్ఞాపకం నెరవేరవలసి ఉంటుంది కదా, మరి చచ్చిపోయాడు కదా, మనం ఏం చేద్దాం ఆ ప్లేస్లోను అని చెప్పి కిందకు వచ్చేటప్పుడు మత్తీని ఏర్పరుచుకున్నారు.
ఇప్పుడు అక్కడికి అయిపోయింది. ఆ కూడుకుంటున్నారు, డైలీ కూడా కూడుకుంటున్నారు. అందులో ఆ తర్వాత ఇంకొంచెం 14 వచ్చినానికి వెళ్తే వీరందరూ అంటే ఈ ఇక్కడ తెలియజేశారు కదా 13వ అధ్యాయం 11వ వచనంలో అపోస్తలుల గురించి తెలియజేశారు కదా 11 మంది. ఆ 11 మంది వాళ్ళు కాకుండా వీరితో కూడా కొంత స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు యేసుక్రీస్తు వారి యొక్క తల్లి అయిన మరియకి యేసుకి పుట్టినటువంటి కుమారులు ఉన్నారు. ఎవరు? యోధా, యోసే అనేటువంటి వారు. యాకోబు పత్రిక ఎవరంటే రాసింది ఈ మరియం గారి కుమారుడు. యోధా పత్రిక రాసింది ఎవరంటే యోధా, మరియం గారి కుమారుడు. అంటే యేసుక్రీస్తు వారికి సహోదరులు. ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగగా ప్రార్థన చేస్తున్నారు. జీవితం మారిపోయింది. జీవితం మార్చేస్తే ఏం చేస్తారు? ప్రార్థనలో పడ్డారు. ఇక్కడి నుంచి ఉన్నాయని కూడా విడిచిపెట్టేస్తున్నారు, ప్రార్థనలో పడ్డారు. ఇప్పుడు ఇక్కడ 120 మంది కూడుకున్నారంట ఒక రోజు. అలా కాలక్రమమైన కూడుకుంటుండగా ఇప్పుడు ఇక్కడ ఎంతమంది మీదకి శక్తి వస్తుంది అన్నాడంటే అపోస్తుల మీదకి మీరు శక్తి పొందుతారని అపోస్తులు 12 మంది మీదకి శక్తి పొందుతారని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఆ విషయం ప్రభు తెలియజేశాడు. రెండో అధ్యాయం 1వ వచనంలో పెంతెకొస్తను పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అందరూ అంటే పైన 120 మంది కాదు. ఇదంతా జరిగింది అదే రోజు కాదు. ఈ మొదటి అధ్యాయం 15వ వచనానికి, రెండో అధ్యాయం 1వ వచనానికి కొన్ని రోజులు గడిచిపోయింది. ఆ గడిచిపోతుంటే ఆ దినాల్లో ఇక్కడ ఎవరికైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం చేయబడిన వారు అక్కడ ఉన్నారు గదిలో. ఆ గదిలో ఉన్నారంటే పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతా నిండెను. ఊరంతా కాదు. ఆ గాలి వంటి ధ్వని అన్నాడు తప్ప గాలి కాదు. ఇప్పుడు మనకి సముద్రం వారం నుండి సముద్రం వారం నడిచి వెళ్తున్నప్పుడు సౌండ్ ఎలా ఉంటుంది? గాలి మనకు ఒకసారి వినిపిస్తుంది. ఎందుకు అప్పటిదాకా మన కార్లో వెళ్తూ ఉంటాం కదా, 120 స్పీడ్ మీద వెళ్తున్నప్పుడు గ్లాస్ ఎందుకు ఎక్కండి, ఫోన్ మాట్లాడండి, వినిపిస్తుందా? గాలి కనబడమని కదా దాని శబ్దం మనకి వినిపిస్తుంది. ఎంత దూరం ఉంటుంది అంటే అలాంటి ధ్వని తప్ప గాలి కాదు అంటున్నాడు. అది వంటి అటువంటి బలమైనటువంటి గాలి వంటి ఒక ధ్వని వచ్చిందంట. పోల్చి చెప్తున్నాడు. ఆ ధ్వని ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి గాలి వస్తే ఎలా ఉంటుందో సౌండ్, అలాంటి సౌండ్ వచ్చిందట. బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుగు విభాగింపబడినట్టుగా వారికి కనబడిందట. అగ్ని అది కాదు. అగ్ని వంటి అంటే పోలి ఉంది. చూస్తాకి ఏమో అగ్నిలో ఉంది అంటున్నాడు. మోషే గారు కూడా రోజు చూసారంట. పొగలో కాల్చున్నటువంటి అగ్ని కనపడుతుంది. పొగ కాలిపోవట్లేదు, అది ఆగట్లేదు. మరి అగ్ని అయితే మరి పొగ కాలిపోదు కదా, అగ్ని వంటిది. ఇక్కడ కూడా అగ్ని వంటి అంటున్నాడంటే మనకి మంట వేసినప్పుడు చూడండి ఇల్లగా లెక్కుతుంది కదా మంట, నాలుగులకి విభాగింపడినట్టుగా ఒక ఆకారం కనిపిస్తుందంట. అవి ఎక్కడంటే ఊరంతా కాదు, ఈ 12 మంది కూర్చున్నటువంటి ఇల్లంతా. గాలి వంటి ధ్వని ఉంది. అగ్ని జ్వాలలో 4 విభాగం పడి వారికి కనబడి, వారిలో ఈ కనబడినటువంటి ఆ చిత్రరూపం అగ్ని వంటి జ్వాలముగా కనిపించిన చిత్రరూపం ఒక్కొక్కరి మీద వెళ్ళి అలా వాడుతున్నాడు. ఎంతమంది ఉన్నారండి? 12 మంది అక్కడ ఉన్నారు. 12 మంది రాలుగా ఎవరి మీద అయితే ఆ 12 మంది వాళ్ళలో వాళ్ళందరూ కూడా వాక్ శక్తి అంటే మాట్లాడే శక్తి పొందుకుని అన్ని భాషలతో మాట్లాడసాగారట. ఇప్పుడు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారన్నారు కదా. ఇల్లంతా కూడా ఏం చేశారు? పరిశుద్ధాత్ముడు నిండి ఉండబట్టి ఆ ఇంట్లో వీరు ఉండబట్టి పరిశుద్ధాత్మలో బాప్తిసం వీళ్ళు పొందుకున్నారు కాబట్టి వారికి వాక్శక్తి అనేది అనుగ్రహించాడు. ఎంతమందికి అనుగ్రహించాడు? 12 మందికి. మిగతా వారికి అది లేదు. ప్రభు చిత్తమైతే మిగతా విషయాలు వచ్చేవారం ఆలోచన చేద్దాం. విన్న సంగతుల్ని చదివి బాగా వస్తే వచ్చేవారం మరి కొన్ని సంగతులు అర్థమవుతాయి. శ్రద్ధగా మీకు అందరూ కూడా ప్రభు నామములో తెలియజేస్తున్నాను. సమయంలో సోదరులు శ్రీ గారు వచ్చి ప్రభుత్వం చేస్తుందిగా